విచారణకు వర్చువల్గా బన్నీ సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో కేసులో ఆన్లైన్లో హాజరు. ఇది తమాషా బాగుంది ఆన్లైన్లో. అంటే ఆన్లైన్లో మేము కూడా హాజరు కావచ్చు మరి, మాకు అలా టైం ఇస్తారు మరి. అంటే బన్నీ అయితేంది పొన్ను అయితేంది కోర్టుకి ఎట్లా హాజరు కావాలండి? అంతా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నాంపల్లి కోర్టు దగ్గర వచ్చేసి హాజరవుతాడు. ఈయన హాజరు కావచ్చు వల్ల ఈయనకేం పని? డబ్బులు లేవేమైనా? ఏం కాలు నొప్పి ఉందా? ఏం జ్వరం వచ్చిందా? దయచేసి గమనించండి, చట్టం ముందు అందరు సమానమే. అల్లు అర్జున్కి ఒక రాజ్యాంగం లేదు, అల్లు అరవింద్కి ఒక రాజ్యాంగం లేదు, నాకో రాజ్యాంగం లేదు. అందరూ ఒకటే రాజ్యాంగం, అందరూ ఒకటే కోర్టు ఉంది. లేదు సపరేట్కి ఏమైనా కోర్టు ఉందా చెప్పండి? సపరేట్ ఏమైనా కోర్టు కట్టిస్తే ఆ కోర్టు ఆయన పంపండి, తప్పులేదు. సపరేట్ అయిన కోర్టు లేదు, మాకు కూడా సపరేట్ కోర్టు లేదు, అందరు ఒకటే కోర్టుగా. ఆయన ఏం చేయాలి మరి? హాజరు కావాలి. మేము కూడా హాజరు 2-3 కోర్టులు నేను కూడా హాజరవుతాను. సంవత్సరానికి ఎన్నోసార్లు వెళ్తున్నా కోర్టుకి. నేను వెళ్తున్నా, అటెండ్ అవుతున్నా, ప్రజెంట్ సార్ అంటున్నా. ఈయనకేం నొప్పింది అర్థం కాదు. దయచేసి చెప్తున్నా, జూలై 6వ తేదీకి విచారణ వాయిదాట. విచారణ వాయిదా బాగుంది కానీ కోర్టుకొని హాజరు కావాలి. అందరి ముందు లైన్లో నిలబడాలి. అల్లర్జున్ 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 అంటప్పుడు ఎస్ సార్ నిలబడాలి. దుప్త సురేష్ అని నన్ను అన్నప్పుడు నేను నిలబడుతున్నా, తప్పు చేయకుండా నేను నిలబడుతున్నా. నా మీద ఎవరైతే కేసులు బనాయించాలో వాళ్ళ అంత కూడా చూస్తా, నేను బరాబర్ చూస్తా. కానీ కోర్టులో జడ్జి ముందు ఖచ్చితంగా నిలబడాల్సిందే. నువ్వు ఆన్లైన్లో ఫోన్ ఉందని చెప్పేసి ఆన్లైన్లో జూమ్ ద్వారా నిలబడడం కాదు. కోర్టులో వెళ్ళాలి, నిలబడాలి. ఒక డేట్ ఇస్తారు కదా, ఆ డేట్ రోజు వెళ్ళాలి. టైం ఇస్తారు 11 గంటలనే, నువ్వు 10:30కే వెళ్ళాలి. వెళ్ళి ఉండాలి అక్కడ. అది మంచి పద్ధతి. అంటే ఆన్లైన్ హాజరైందట. ఈయనకేం పోయే కాలం వచ్చింది ఆన్లైన్ హాజరు కావడం? ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద గతేడాది తొక్కిసలాట్లో కేసుకు సంబంధించి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి కోర్టు విచారణకు వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరయ్యారు. ఈ కేసులో ఆయన A11గా కోర్టు ఎదుట వ్యక్తిగా హాజరు కావాల్సి ఉండగా ముంబైలో సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా తాను రాలేకపోతున్నానని న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు ఆన్లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. విజ్ఞప్తి పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అనుమతి మంజూరు చేశారు. కోర్టు ఈ కేసు తదుపరి విచారణ జూలై 6వ తేదీన వాయిదా వేయగా అప్పుడు సైతం వర్చువల్గానే హాజరయ్యే అనుమతించాలని న్యాయవాదులు ఉదయం వేసిన పిటిషన్లో కోరినట్టు సమాచారం అట. అప్పుడు కూడా గిట్నే హాజరవుతాడట. ఏం చెప్పాలి చెప్పు. గత ఏడాది డిసెంబర్ 2024 విడుదలైన పుష్ప 2 ది రూల్ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తీవ్ర చోటు చేసిన విషయం తెలిసిందే. సినిమా చూసిన అల్లు అర్జున్ థియేటర్ వద్ద వచ్చే సమయంలో అభిమానులు భారీ ఎత్తున గుమిగూడంతో తొక్కిసలాట చోటు చేసింది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడగా ప్రాణాలు కోల్పోగా ఆమె కుమార్ శ్రీజిత్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపటి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పక్కాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన ఈ ఛార్జ్షీట్లో మొత్తం 23 మంది దీంట్లో చేర్చారట. 23 మంది అది మొత్తం. ఏం చెప్పాలి? మళ్ళా కూడా ఘటన హాజరవుతారట. అట్లా హాజరు కావద్దు, అందరూ ఒకటే రాజ్యాంగం. ఆయన వచ్చి హాజరు కావాలి. సినిమా ఉంది, నేను హీరోను, నేను తోపు, నేను తురుమంటే కుదరదు. ఇక అందరూ అట్లనే హాజరు కావాలి. మరి కోర్టులు ఎందుకు? మరి ఒక సెల్ ఫోన్ ఇవ్వండి, మాకు కూడా ఒక సెల్ ఫోన్ ఉంటుంది, హాజరవుతాం మేము కూడా. ఒప్పుకుంటారు మరి.